అనంతపురం జిల్లా కంబదూరు మండలం కురాకులపల్లిలో కిడ్నాప్ కలకలం రేపింది. కన్న తల్లిదండ్రులే కూతుర్ని కిడ్నాప్ చేశారు. ఎస్డీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న యువతి ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో తల్లిదండ్రులు ఆమెపై కక్ష పెంచుకున్నారు. భర్తతో కలిసి యువతి బైక్ పై వెళ్తుండగా కిడ్నాప్ చేశారు. ఇప్పటికీ అమ్మాయికి 32 సంవత్సరాలైనా ఆమె తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయలేదు. కారణం ఏమంటే ఆమెనే జీవనాధారము, ఆమెకు ఒకవేళ పెళ్లి చేస్తే వీళ్ళ జీవనాధారం పోతుందనేసి చేయలేదు. అంతేకాకుండా పెళ్లి చేయకుండా పెళ్లి చేయమని అమ్మాయి అడిగితే వాళ్ళ చెల్లెలు భర్తను పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేయడం జరిగింది. అది నచ్చక ఆమె గత 20 సంవత్సరాలుగా ప్రేమిస్తున్న తిప్పేస్వామిని పెళ్లి చేసుకున్నది. అది నచ్చక ఈమెను కిడ్నాప్ చేసుకెళ్ళి ఎలక్ట్రానిక్ సిటీలో బంధించి ఆమెను హింసించి ఆమె దగ్గరున్న సెల్ ఫోను, క్రెడిట్ కార్డు, ఇవన్నిటిని డెబిట్ కార్డు వీటన్నింటినీ లాక్కొని ఆమెను కొట్టడం జరిగింది. ఆమె మీరు చెప్పినట్టే వింటానని ఒప్పుకున్న తర్వాత ఆమెను వెలుగుప్పకు తీసుకుని వస్తుండగా మాకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి కత్తి, వాళ్ళ అమ్మాయిని పొడవడానికి ఉపయోగించిన కత్తి, మోటార్ సైకిల్ను సీజ్ చేయడం జరిగింది. దాని మీద ఈరోజు రిమాండ్ పంపుకుంటున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కళ్యాణదుర్గం పోలీసులు కిడ్నాప్ కేసును ఛేదించారు. ఏదైతే ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉన్న తిరుపతమ్మను సొంత కుటుంబ సభ్యులే కిడ్నాప్ చేస్తారో ఆస్తి కోసం కిడ్నాప్ చేయడంతో పాటు ఏదైతే కుటుంబ సభ్యుల ఆమోదం లేకుండా మరొకరిని వివాహం చేస్తున్న నేపథ్యంతో తిరుపతమ్మను ఏదైతే కంబదూరు మండలం కురాకులపల్లి ఎస్డీ టీచర్ గా పనిచేస్తున్న తిరుపతమ్మను సొంత కుటుంబ సభ్యులే కిడ్నాప్ చేసి బెంగళూరుకు తరలించారు. బెంగళూరులోని బంధువుల ఇంట్లో ఉంచారు. ఏదైతే తిరుపతమ్మ పేరుతో ఉన్న ఆస్తులను కుటుంబ సభ్యుల పేరుతో ట్రాన్స్ఫర్ చేయాలంటూ కూడా తిరుపతమ్మపై ఒత్తిడి తీసుకొచ్చారు. తమకు ఏదైతే కుటుంబ సభ్యులు ఆమోదం లేకుండా వివాహం చేసుకున్నారు, ఖచ్చితంగా ఆస్తులన్నీ కూడా ఎవరైతే వివాహం చేసుకున్నారో గతంలో మీ ఉన్న వ్యక్తికి ఏవైతే ఎరిసాం ఉన్నారో ఆయనకు చెందుతాయి కాబట్టి ఆస్తులన్నింటిని కూడా కుటుంబ సభ్యుల పేరుతో ట్రాన్స్ఫర్ చేయాలంటూ కూడా ఎస్జీ టీచర్ గా ఉన్న తిరుపతమ్మపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. ఆస్తులను ట్రాన్స్ఫర్ చేయని పక్షంలో చంపుతామంటూ కూడా తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేశారు. అయితే తిరుపతమ్మ మాత్రం కుటుంబ సభ్యులకు కొంత నచ్చ చెప్పడంతో పాటు మీరు చెప్పినట్లుగానే ఆస్తులన్నింటినీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను, కళ్యాణదుర్గంకి వెళ్ళిన తర్వాత తన పేరుతో ఉన్న ఆస్తులతో పాటు ఇతరత్ర ఆస్తులన్నింటినీ కూడా మీ పేరుతో ట్రాన్స్ఫర్ చేస్తానంటూ కూడా కుటుంబ సభ్యులకు చెప్పారు. అందులో భాగంగానే బెంగళూరు నుంచి కళ్యాణదుర్గం వస్తున్న సమయంలో మార్గ మధ్యంలో కూడా వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో తిరుపతమ్మ అప్పటికే కిడ్నాప్ కేసు నమోదు కావడంతో పాటు ఏదైతే వాహనాన్ని తరలించారో, ఏదైతే కిడ్నాప్ సమయంలో వాహనాన్ని వినియోగించారో ఆ వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగా ఆ వాహనంలో ఉన్న తిరుపతమ్మతో పాటు కుటుంబ సభ్యులు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కిడ్నాప్ సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు లోతుగా విచారించడంతో పాటు ఏదైతే కిడ్నాప్ వెనుక ఉన్న మొత్తం తతంగాన్ని కూడా వెలికి తీశారు. ఏదైతే తిరుపతమ్మ కుటుంబ సభ్యులే సొంత కుటుంబ సభ్యులు తల్లిదండ్రులతో పాటు ఇతరత్ర కుటుంబ సభ్యుల ఆస్తి కోసమే ఈ కిడ్నాప్ ఘాతుకానికి పాల్పడ్డారంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు ఆమోదం లేకుండా తిరుపతమ్మ తన చిన్ననాటి మిత్రుడిని వివాహం చేసుకోవడంతో పాటు ఆస్తుల కోసమే కిడ్నాప్ పాల్పడినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ సురేష్.